ఎమోషన్స్ డెఫినెట్లీ బాగా వర్కౌట్ అయింది. అండ్ సత్యదేవ్ గారు కూడా జీవించేస్తారనమాట క్యారెక్టర్లు. సో ఎవ్రీథింగ్ 295 ప్లస్ టాక్సెస్తో కలిపి 328 ఓకే వర్తనే అనిపించింది. ఎందుకంటే ఆ విజువల్స్కి, అనిరుద్ధ్ బీజిఎంకి, విజయ్ దేవరకొండని చూడడానికి అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సర్ప్రైజ్ లాగా వెంకటేష్ యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది. వీటన్నిటికీ వర్తని నాకు అనిపించింది. కింగ్డమ్ చాలా 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 స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చాలా హైలో చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కావచ్చు, అరే ఏదో కొత్తగా చూస్తున్నాం, కొత్త కాన్సెప్ట్ ఏమో అనే చాలా హైలో తీసుకెళ్లారు. బట్ నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది అంటే ఆ క్లైమాక్స్ కొంచెం, అంటే పార్ట్ 2 తీయాలి కాబట్టి క్లైమాక్స్ పెట్టాలి, అది జనాలు ఎలాగైనా చూస్తారు, ఇంతవరకు బాగుంది కదా అనే ఫీల్తో తీసారేమో అని ఒక చిన్న అనిపించింది నాకు పర్సనల్గా. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 కొంచెం బాగాలేదు అన్నట్టు. అది సెకండ్ హాఫ్ అంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది అన్న. ఇప్పుడు ఎక్కడైతే ఒక ప్రజల కోసం రాజు రావాలి అన్న టైంలో, ఆ టైంలో ప్రజలంతా చచ్చిపోయినప్పుడు రాజు చేంజ్ చేస్తాడన్న నా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఆ క్లైమాక్స్ అలా పెట్టేశారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్నని కాపాడు, అన్నని అమ్మకు చూపించడానికి వచ్చిన కొడుకు శవాన్ని తీసుకెళ్ళి అమ్మకు చూపిస్తాడు. అసలు ఇంకా రావాల్సిన అవసరం లేదు కదా. ఇలా కొన్ని కొంచెం ఇబ్బంది పెట్టాయి. మూవీ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గౌతమ్ గారు అసలు ఏమన్నా లేపారంటే ఎలివేషన్స్ కానీ అసలు నిజంగా ఆ కట్అవుట్కి ఈ సినిమా విజయ్ దేవరకొండ తప్ప ఇంకా ఎవరు చేసినా కూడా ఈ రేంజ్ రాదేమో అనిపించింది. ఇంటర్వెల్ ఫైటే ఒక క్లైమాక్స్ ఫైట్ లాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళలేదు. నిజంగా అసలు సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ అన్న తమ్ముడు సెంటిమెంట్ ఇప్పటివరకు ఇలాంటి సెంటిమెంట్, అన్న తమ్ముడు సెంటిమెంట్ ఇప్పటివరకు కూడా ఏ డైరెక్టర్ ఈ రేంజ్లో చూపించలేదేమో అనిపించింది అన్న. నిజంగా అసలు కొన్ని ఫైట్స్ అయితే అన్న సెకండ్ హాఫ్ మొత్తం కాదు, ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సెంటిమెంట్ చూపించాడు. ఆ సెంటిమెంట్ లేని ఫిలోస్కి లాగ్ అనిపిస్తుంది, సెంటిమెంట్ లేని ఫెలోస్గా లాగా అనిపిస్తుంది. అన్న తమ్ముడు సెంటిమెంట్ ఏ రేంజ్లో ఉంటుంది, ఆ రేంజ్ చూపించాలంటే సెంటిమెంట్ చూపించాలి. ఆ సెంటిమెంట్ ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు అంత సెంటిమెంట్. సో అది ఒక హాఫ్ అన్ అవర్ డల్ అయిందని అనుకుంటున్నారు కానీ సెంటిమెంట్తో లేపాడు సినిమా. లాస్ట్ క్లైమాక్స్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అన్న నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు, నెగిటివ్ కామెంట్స్ నమ్మొద్దు, మేమర్స్ని అసలు నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. అసలు ఇంటర్వెల్ ఫైటే నాకు క్లైమాక్స్ ఫైట్లో అనిపించింది, ఆ రేంజ్లో ఉంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం ఒక యానిమల్ సినిమాలో ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ను మించిపోయింది. దేవరాలో సీన్స్ మించిన సీన్స్ తీశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా. నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు, నెగిటివ్ కామెంట్స్ నమ్మొద్దు. లేదు బ్రో, అనిరుద్ధ్ ఎలా కొట్టాడంటే ఈ సినిమాలో ఎక్కడ లేపాలో అక్కడ లేపాడు.